లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు కలిసి చదువుదాం. Gospel according to Dr. Luke chapter 2. Reading all together verse 10, verse 11. లూకా 2:10-11. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందున రక్షకుడు మీ కొరకు పుచ్చున్నారు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రార్థన చేస్తాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించి. ప్రేమగల తండ్రి, యేసునాథుని నామమున బేర్షెబా ప్రార్థన మందిర ఆవరణంలో ఆఖరి ప్రభు దినాన ఈ సాయంకాలం నీ వాక్యం చుట్టూ చేరువచ్చే అవకాశం అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మమ్మల్ని ఈ సంవత్సరం అంతా కాపాడి భద్రపరిచినారు. అక్షరాసు వల్లే రెక్కల మీద మోసినారు. పాడైన ఎడారిలో మమ్మల్ని కనుగొన్నారు. కోడి రెక్కల కింద భద్రపరిచినట్లు మమ్మల్ని భద్రపరిచినారు. కాపరి గొర్రెలకు ముందు నడిచినట్లు మాకు ముందు నడిచినారు. తండ్రి వలె ప్రేమించినారు, తల్లి వలె జాలిపడ్డారు, పొరుగువాని వలె పరామర్శించినారు. మీరెంతైనా నమ్మదగిన దేవుడు. అనుదిన మీ వాత్సల్యత మా ఇళ్ళ నూతనముగా పుట్టుచున్నందుకు స్తోత్రములు. మా విషయమై మీకు కలిగిన వింతైన ప్రేమ కొరకై తల వంచి స్తుతిస్తున్నాము. ఆ లోకరక్షకుడు మా కొరకై సశరీరుడుగా ప్రత్యక్షమై మనుషులందరి నిమిత్తం ఒక్క మారే అర్పించబడే దేవ గొర్రె పిల్లగా దహన బలిగా చేయబడినందుకు మీకు స్తోత్రాలు. ఆయన రక్తమును బట్టి మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి మీ జనముగా, స్వాస్థ్యముగా, ప్రజగా, సంఘముగా చేసుకున్నందుకు తల వంచి నమస్కరిస్తున్నాం. మీ వలె మేము మారున్నట్లు మాకు అనుగ్రహించిన ఆధ్యాత్మికమైన సదుపాయాల కొరకే మీకు స్తోత్రం. 25 నుండి ఈరోజు దాకా మానవ హద్దుబాట్లలో కొంత పరిచయం చేయటానికి సహాయం చేసినారు. పేర్షిపల నుండి కూడా ఏ దినాల్లో సువార్త ప్రకటించడానికి, మీ నామం ఊరేగించడానికి, మీ నామమును వెల్లడి చేయటానికి ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. ఎంతో ఇబ్బందుల్లో, పోరాటాల్లో, అవరోధాల్లో చెప్పబడిన మాటలు నీరు కట్టి ఫలింపచేయండి. ప్రపంచమందంతటా ఈ కార్యాల్లో క్యారల్స్, స్కిట్లు, ప్రీ క్రిస్మస్, సపోజ్ క్రిస్మస్, గాస్పల్స్, కాటేజ్ మీటింగ్స్, ఇలా ఏ పేర్లతో మీ వాక్యం వెల్లడి చేయబడిందో ఆ వాక్యము ప్రబలమై వ్యాపించినట్లు మీరు సహాయం చేయండి. స్థానిక సంఘాన్ని మీరు కరుణించము. దీన్ని విస్తరింపచేయము, వర్ధిల్లింపచేయి, వ్యాపింపచేయి. స్థానిక సంఘ దైవ సేవకుల మీద సంపత్తి గారు, సోదరు జ్యోతి, పిల్లల వంటి స్తోత్రములు ఆ కుటుంబాన్ని మీరు బలపరిచి సహాయం చేయండి. వారితో కలిసి పనిచేస్తున్న సంఘ పెద్దలు, అలాగే స్త్రీలు, పురుషులు, యవనస్తులు, పరిచారకులందరిని బట్టి స్తోత్రాలు. పెద్ద పట్టణంలో యేసు నామము వెల్లడి చేయబడినట్లు, యేసు పరిమళ వాసన వ్యాపించినట్లు, యేసు శిలువ ప్రకటించబడినట్లు, యేసు మహిమ వెల్లడి చేయబడినట్లు మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మీ ప్రజలతో నేను కూడా ఉండే అవకాశం ఇచ్చినారు, మీకు స్తోత్రములు. ఈ సాయంకాలము కొంతమంది సమీప దూర ప్రాంతాల నుండి రావడానికి అనుకూలపరిచినారు. మా అందరి అక్కర మీరు ఎరిగిన దేవుడవు కనుక మీ రక్తం చేతి కడిగి పరిశుద్ధపరిచి మీ దైవోపదేశం మాకు అనుగ్రహించు. మీ వాక్యం బయలుదేరుతోడని వెలుక్కలుగా ఆజ్ఞాపించు. మీ వాక్యము సత్యము కనుక అందు ప్రతిష్ఠించు. ఆన్లైన్లో జాయిన్ అయిన వారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు. రక్షణ లేని వారు రక్షణ పొందనట్లు చేయండి. రక్షించబడిన వారికి కొంత ఊరట, ప్రోత్సాహం, పురికొల్పు అనుగ్రహించు. యేసు ప్రభువు మాత్రమే మా మధ్యలో వెల్లడి చేయబడి, ఊరేగించబడి, ప్రకటించబడి, చూపించబడి, తెలియచేయబడినట్లుగా సహాయం చేయి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి పరిశుద్ధాత్మ దేవుడు అనేక కోణాలలో మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు.
దాంట్లో మనం కొన్ని విషయాలు పరిగెరుకోవటానికి ఆరంభించున్నాం. ఈ ఆఖరి కూడలిలో యేసుప్రభు వారు వచ్చిన ఉద్దేశమేమో ఒక 5 విషయాలు మనము నేర్చుకోవటానికి పూనుకుందాం. ద పర్పస్ ఆఫ్ హిస్ కమింగ్. ఎందుకు వచ్చినాడు? వచ్చినాడు అంటే అర్థం ఏంటి? ఆయనది ఈ ఊరు కాదు, వేరే ఊరు. వేరే ఊరు నుండి ఈ ఊరికి వచ్చిన. మామూలు మీరు ఎప్పుడైనా ఎవరినైనా అంటారు, ఎప్పుడొచ్చినారు అని. అంటే వారు ఈ ప్రాంతానికి సంబంధించిన వారు కాదు. అలాగే యేసుప్రభు కూడా ఇక్కడికి వచ్చినాడు అని అంటే ఆయన భూ సంబంధమైన వ్యక్తి కాడు. ఆయన పరలోకములో నుండి దిగి వచ్చినవాడు. లూకా భక్తుడు కొన్ని సంగతులు యేసుప్రభు యొక్క రాకడను గురించి, అంటే మొదటి రాకడను గురించి, జననాన్ని గురించి, ఎందుకు వచ్చినాడో జ్ఞాపకం చేస్తున్నాడు. దాంట్లో మొదటిది 19:10, లూకా 19:10, లూక్ చాప్టర్ 19 వర్స్ 10. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చనని అతనితో చెప్పాడు. ఎందుకు వచ్చినాడు అని అంటే ఇక్కడ రాయబడింది, టు సీక్ అండ్ సేవ్ దట్ వాజ్ లాస్ట్. నశించిన దానిని వెదకి రక్షించటం. ఏది నశించిపోయింది అంటే మానవ జీవితం, మానవ సమాజం నశించిపోయిండగా యేసుప్రభు వారు దిగి వచ్చినాడు. బైబిల్లో రాయబడింది కదా, ఇశ్రాయేల్ 430 సంవత్సరాల బానిస బ్రతుకులో సంకెళ్ళలో ఉన్నప్పుడు, వారి మూలుగులు ఎక్కువైనప్పుడు దేవుడు వారి మధ్యలోనికి దిగి వచ్చి, కనుక ఆయన ఎప్పుడు మన దగ్గర రావాలని కోరుకుంటాం. అయితే మనం బాగున్నప్పుడు కాదు, ఎందుకంటే మనిషి బాగుండడం అనేది దుర్లభం. మనం బాగులేనప్పుడు మన కొరకు వచ్చి, బాగున్నప్పుడు మనిషి దగ్గరికి మనిషి వస్తాడు, బాగులేనప్పుడు మనిషి దగ్గరికి దేవుడు వస్తాడు. మనిషికి దేవునికి చాలా తేడాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి, బాగున్నప్పుడు వచ్చేవాడిని మనిషి అంటాం, బాగాలేనప్పుడు వచ్చేవాడిని దేవుడు అంటాం. మనం చాలా కష్ట పరిస్థితులు ఉన్నాం అనుకో, ఎవరు వచ్చి సహాయం చేసి దేవుడు మాదిరి వచ్చినావు అబ్బా అంటే, బాగలేనప్పుడు ఇంకా ఆయన తప్ప ఎవరు రారు అని మనకు తెలుసు. 19వ అధ్యాయం లూకాసు వార్త జక్కయ్యను గురించి ప్రస్తావిస్తుంది. జక్కయ్య అంటే వైట్, తెల్లని అని అర్థం. పేరు బాగుంది, అర్థం కూడా బాగుంది, జీవితం అంత బాగలేదు. మనకు కూడా పేర్లు చాలా బాగుంటాయి, అబ్రహాం మొదలుకొని చివరి దాకా ఉంటాయి. వాడి జీవితం దానికి చాలా భిన్నంగా ఉంటుంది. పేరుకి జీవితానికి 180 డిగ్రీలు తేడా ఉంటుంది. జక్కయ్య జీవితం కూడా అలాగే ఉంది. ఆయన ఎరికోలో ఉన్నాడు. ఇది ఒక పట్టణం, మీకు తెలుసు కదా. ఎరుకు అంటే శాపగ్రస్తమైనది. దాంట్లోకి ఎవరు ఓరు, దాంట్లో నుండి ఎవరు రారు. ఆ ఊరు చెప్తే అమ్మాయిని ఇవ్వరు, ఆ ఊరు చెప్తే అబ్బాయిని చేసుకోరు. అలాంటి ఊరు అది. ఆ ఊరిలో పెద్ద పెద్ద సైంటిస్టులు ఉన్నారన్నా వద్దలేండి అంటే, పెద్ద పెద్ద డాక్టర్ అమ్మాయిలు ఉన్నారన్నా వద్దలేండి అని అంటే, ఎందుకంటే ఆ ఊరు పేరు మోసింది. దాంట్లో నుండేదంతా దొంగలు, దోపిడీదారులు, గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, నడ్డోళ్ళు, శాపగ్రస్తమైంది. ఇది నేను ఏదో నోటికొచ్చి చెప్తున్నాను అనుకోవద్దండి. నేను బైబిల్లో రాసినవన్నీ కలుపుకొని చెప్తున్నా. ఎరుకో మార్గాన్ని వెళ్తుంటే ఒక మనుషుడు ఎవరి చేతికి చిక్కాడు? దొంగల చేతికి చిక్కాడు. మరి దొంగలు ఎక్కడున్నారు? ఎరుకోలోనే ఉన్నారు. ఇక గుడ్డివాడు ఉన్నాడు కదా, దావీదు కుమారుడు నన్ను కాడించమని కేకలేసినాడు భర్తమై, ఎక్కడున్నాడు? ఎరుకో మార్గంలోనే ఉన్నాడు. కనుక కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, నడ్డోళ్ళు, పొట్టోళ్ళు అంతా ట్రాష్ ఎరుకలో ఉంది. అలాంటి పట్టణంలోనికి ఎవడన్నా వస్తారా? యేసుప్రభువే తానే రావటానికి సంకల్పించిన. ఇప్పుడు లోకం కూడా అలాంటిదే. మనం అలాంటి వాళ్ళమే.
బయటికి బాగున్నా, మంచి డ్రెస్ కోడు, డ్రెస్ సెన్స్ అన్నీ సెన్స్‌లున్నా నో స్పిరిచువల్ సెన్స్. బైబిల్ సెలవిస్తుంది గదా! పాపముల చేత, అపరాధముల చేత చచ్చి. యెషయా మొదటి అధ్యాయంలో ఆయన రాసాడు. అరికాలు మొదలుకొని నన్నెత్తి దాకా కొంచెమైనను స్వస్థత లేకుండా జీవిస్తుంటాడు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువారు యెరికోకు రావాలని సంకల్పించారు. జక్కయ్య పేరు మంచి మాత్రం కదా, డబ్బులు కూడా ఉన్నాయి, ఉద్యోగం కూడా ఉంది, గ్రూప్ 1 ఉద్యోగం, ట్యాక్స్ ఆఫీసర్. ఆ పట్టణంలో విపరీతంగా సంపాదించినాడు, పెద్ద ఇల్లు కూడా కట్టుకున్నాడు అనుకో. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను. యేసు మన త్రోవలో వస్తుంది. ఆయన త్రోవలోకి మనం వెళ్ళలేం కనుక ఆయనే త్రోవ, ఈజ్ ద వే. కనుక ఆయన మన మధ్యలోనికి మార్గముగా వస్తుంది. జక్కకు ఒక లక్షణం ఉంది. యేసు ఎవరో అని చూడాలనుకున్నాడు. వాంట్ టు సీ హూ జీసస్ ఈజ్. హూ ఈజ్ దిస్ జీసస్ అంటే యేసుప్రభు గురించి విన్నాడు. ఏం విన్నాడో మనకు తెలియదు. యేసుప్రభు రొట్టెలు చేపలు వడ్డిస్తాడని విన్నాడా, రోగులు బాగు చేస్తాడని విన్నాడా, బాగా వాక్యం చెప్తాడని విన్నాడా, దేవుని కుమారుడని విన్నాడా, అన్నీ కలిపి విన్నాడా మనకు తెలియదు. యేసుని గురించి విన్నాడు కనుక యేసు ఎరుకోకు వస్తున్నాడని తెలిస్తే చూడాలని ఆశ కలిగింది. చూడాలని ఆశ ఉంది, కానీ తన పొట్టితనము ఆయనకు అడ్డొచ్చింది. అందుకని ఒక మేడి చెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేసిన. మేడి చెట్టు, సికమార్ ట్రీ. జక్కయ్య కంటే మేడి చెట్టు ముందు ఉందే, మేడి చెట్టు కంటే జక్కయ్య ముందు ఉన్నాడు. మేడి చెట్టు ముందు ఉంది. నేను ఇక్కడ ఒక విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తా, బహుశా తప్పు కాదనుకుంటా. మేడి చెట్టు 2 విషయాలు జ్ఞాపకం చేస్తుంది. ఒకటి ఏంటంటే, రక్షణ పొందని పాపి యొక్క సొంత ప్రయత్నాలు దేవుని చూడటానికి. ఎవ్రీ సెల్ఫిష్ ఓన్ అటెంప్ట్స్ ఆఫ్ అన్బిలీవర్ టు సీ గాడ్, టు రీచ్ గాడ్, టు ప్లీజ్ గాడ్, ఇవన్నీ మేడి చెట్టు. మేడి చెట్టు బయటికి అందవిహీనంగా ఉంటుంది. అది ఫలాలు కూడా అట్లే ఉంటాయి. అందుకే తెలుగులో ఒక పద్యం ఉంది. మేడి పండు చూడు మేలిమయుండు, పొట్ట విప్పి చూడు. సేమ్ మన స్టోరీనే అది. మన హృదయం బయటికి చూడటానికి అబ్బా ఇప్పుడే పైనుండి దిగి వచ్చినట్టున్నారు వీళ్ళు అని అంటేట్లుంటాం. కానీ హృదయం విప్పితే ఎవరు దగ్గర ఉండలేరు. అందుకే హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. ఆ మేడి చెట్టు కులమే కావచ్చు, ఆ మేడి చెట్టు చదివే కావచ్చు, ఆ మేడి చెట్టు తెలివే కావచ్చు, ఆ మేడి చెట్టు బ్యాక్గ్రౌండే కావచ్చు, ఆ మేడి చెట్టు అందమే కావచ్చు, ఆ మేడి చెట్టు సంపాదనే కావచ్చు. ఏదో ఒక మేడి చెట్టు మనిషికి యేసును చూడాలని ప్రయత్నం చేస్తాడు. విచిత్రం ఏంటంటే ఆ మేడి చెట్టు ద్వారా ఆయన యేసును చూసి తిరిగి వచ్చినట్లు వాక్యంలో లేదు. యేసే ఆయన్ని చూచాడు. ఇట్ ఈస్ నాట్ దట్ వీ లవ్డ్ హిమ్ ఫస్ట్, బట్ హీ లవ్డ్ అస్ ఫస్ట్. యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం. మనము మొదట ఆయనను ప్రేమించితమని కాదు, ఆయనే మొదట మనలను ప్రేమించు. ఇట్ ఈస్ నాట్ దట్ వీ లుక్డ్ అట్ హిమ్, బట్ హీ లుక్డ్ అట్ అస్. ఆయనే మనల్ని చూచి, మనం ఏ స్థితిలో ఉన్నామో చూసినాడు. ఇలాంటి మేడి చెట్టు మీద ఎక్కి ఉన్నామని చూసినాడు. అది చెట్టు ఉపయోగపడదు, ఆకులు ఉపయోగపడదు, పండ్లు ఉపయోగపడదు, కాయలు ఉపయోగపడదు, ఏం ఉపయోగపడదు. కానీ దాని మీద ఎక్కి చూస్తే ఎంత బాగుండో అని అనుకున్నాడు. చాలా సందర్భాలు అలాగే మనం కూడా తలస్తూ ఉంటాం. ఏం ఉపయోగపడకపోయినా అన్ని విధానాల్లో ఉపయోగపడుతున్నామన్న సంగతిలోనికి వస్తూ ఉంటాం. అది యేసును చూడటానికి మనుషుని యొక్క సొంత ప్రయత్నం. రెండవది ఏం జ్ఞాపకం చేస్తుందంటే మేడి చెట్టు. ఎవ్రీ మేడి చెట్టు ఈజ్ ఎ బిలీవర్. ఇలా చెప్తే తప్ప. ఎవరి సికమర్ ట్రీ ఈజ్ ఎ బిలీవర్
అండ్ ద వెరీ పర్పస్ ఆఫ్ ద బిలీవర్ ఈస్ టు సపోర్ట్ పీపుల్ హూ ఆర్ ఆన్ ద లుక్అవుట్ ఫర్ క్రైస్ట్. యేసు ఎవరో అని చూడటానికి ఇష్టపడే వ్యక్తిని యేసు చూపించటానికి విశ్వాసి వాడబడే మేడి చెట్టు. యేసు నేను చూడాలని అనుకుంటున్నా, మరి కొంత సహాయం కావాలి కదా, వాక్యం వినాలి కదా, లేదా యేసుప్రభు అంటే తెలియాలి కదా. అలాంటి వాళ్ళకి ప్రభు ఈ మేడి చెట్టు లాంటి విశ్వాసిని, విశ్వాస కుటుంబాన్ని, బెర్షెబా లాంటి సంఘాన్ని వాడుకోవాలని కోరుతాను. ఈ మేడి చెట్టే లేకపోతే జక్కయ్య అక్కడికి వచ్చినవాడు కాదేమో, నువ్వే లేకపోతే ఆ వ్యక్తి ఇక్కడికి రాడేమో, మీ కుటుంబమే లేకపోతే ఆ వ్యక్తికి యేసుప్రభు పరిచయం కాడేమో, బెర్షెబానే లేకపోతే వేరే వారు యేసుని అంగీకరించడానికి వీలు కాదేమో. Every individual is a sycamore tree, every Christian family is a sycamore tree, every church is a sycamore tree. మనం అలాగున్నామా? అది శాపగ్రస్తమైన దాంట్లో, అది తోట కాదు, ఒలీవల తోట కాదు, ఒకటే చెట్టు ఉంది. చెట్లు అని రాయలేదు ఇక్కడ. మనం ఒకళ్ళే ఉన్నామేమో, ఒకరే సంఘమే, ఒకే కుటుంబమే ఉందేమో, కానీ ప్రభు కొరకు అలాగా జీవించే వారికి ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తాం. అదే లేకపోతే మనం సికుమర్ ట్రీగా ఉండకపోతే యేసు ఎవరో అని చూడటానికి ఇష్టపడే వారికి ఏ ఊతము అందించలేము. అప్పుడు వారు యేసును చూడే అవకాశం మిస్ అవుతారు. ఎంతమంది యేసు ప్రభువుని చూసే అవకాశము మనం ఆ స్థానంలో లేని దాన్ని బట్టి మిస్ అయ్యారు. ఇప్పుడు నేను ఇలాగ చెప్తే తప్ప, ద వెరీ పర్పస్ ఆఫ్ ద ప్లాంటేషన్ ఆఫ్ ద సికమర్ ట్రీ ఈజ్ ఫర్ జక్కయాస్. ఆ మేడి చెట్టు ఆ ఊర్లో ఉండడం ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే జక్కయ్య కొరకే. ఇఫ్ నాట్ జక్కయాస్, ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద సికమర్ ట్రీ హస్ నో యూస్. జక్కయ్య లేకపోతే ఆ మేడి చెట్టు అక్కడ ఉండే ఉనికి నిరక్తకం. మన సంగతి అలాంటిదంటే తప్పంటారా? మనల్ని కూడా దేవుడు ఈ భూమి మీద ఉనికి కలిగినట్లుగా ఎందుకు ఉంచినాడు అని అంటే, దెర్ ఆర్ సమ్ జక్కయాస్. కొంతమంది జక్కయ్యలు ఉన్నారు, మన క్లాస్మేట్స్, ఇరుగు పొరుగు వారో, బంధువులు, పరిచయస్తులు, తెలిసిన వారు ఎవరో కొంతమంది ఉన్నారు మందిరానికి వచ్చేవాళ్ళే, బిలీవర్స్ పిల్లలే, ఎల్డర్స్ పిల్లలే, సేవకుల పిల్లలే, ఎవరో ఒకరు జక్కయ్యలు ఉన్నారు. అందుకే బహుశా మేడి చెట్టు ఉంది. మేడి చెట్టు ఉంది కనుక ఎవరు ఉంటారు? జక్కయ్యలు. These are all too interlinked. We cannot separate them. యేసునందు విశ్వాసం ఉంచని వారు ఈ అనుభవంలోనికి రాలేరు. ఇప్పుడు జక్కయ్యను యేసు ప్రభు వెతుకుతూ వచ్చి, అందుకే చూచిన వెంటనే యేసు ప్రభు పేరు పెట్టి పిలిచిన. యేసు ప్రభుకి అందరి పేర్లు తెలుసు. నా పేరు ఆయనకు తెలుసో తెలియదో, మర్చిపోతాడేమో, మా అలాంటి పేర్లు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారేమో, ఆయన ఏం కలవరపడాల్సిన పని లేదు. యేసు ప్రభు వారు ఆ చోటుకి వచ్చిన వెంటనే జక్కయాస్ మేక్ హేస్ట్ కమ్ డౌన్. ప్రతి అవిశ్వాసి తన సొంత ప్రయత్నం ద్వారా దేవుణ్ణి చూడాలి అని చేసే మేడి చెక్కు నుండి దిగిరా. కులం దిగిరా, చదువు దిగిరా, బ్యాక్గ్రౌండ్ దిగిరా, నాకు అది తెలుసు ఇది తెలుసు అని తెలివి దిగిరా, ఇన్ఫర్మేషన్ దిగిరా, మా నాయన ఇలాగ, మా అమ్మగారు ఇలాగ, మేము ఇలాగ దిగిరా. ఆడ కూర్చున్నంత దాకా రక్షణ రాదు. వీ హ్యావ్ టు కమ్ డౌన్. ఇంకా యేసుని అంగీకరించకపోతే ఈ సాయంకాలం లేదా రాత్రి మేము జ్ఞాపకం చేస్తాం, కమ్ డౌన్, నువ్వు దిగిరా. నువ్వు దిగొస్తే తప్ప యేసు నువ్వు కలుసుకోలేవు. చూడడం వేరే, కలుసుకోవడం వేరే. సీయింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మీటింగ్. ద సికోమర్ ట్రీ ఈజ్ టు హెల్ప్ యూ టు సీ హూ జీసస్ ఈజ్, బట్ ఇట్ విల్ నాట్ హెల్ప్ యూ టు మీట్ జీసస్. యేసును చూడటానికి అది ఉపయోగం, కానీ యేసుని కలువుకోవటానికి ఉపయోగం కాదు. యేసుని కలవటానికి దిగి రావాల్సింది. ఇప్పుడు జక్కయ్య దిగి వచ్చి
యేసును కలుసుకొని ఆయనతో మాట్లాడి ఆ తర్వాత యేసుప్రభు వారి జక్కయ్య ఇంటికి నేనే వస్తానని చెప్పినాడు. ఎందుకు ఈ స్టోరీ అంతా చెప్తున్నామంటే ఇట్ వాజ్ జక్కయ్యాస్ క్రిస్మస్. ఇది జక్కయ్య క్రిస్మస్. జీసస్ ఈజ్ బోర్న్ ఇన్ హిస్ హార్ట్. యేసు ఆయన హృదయంలో ఆ రోజు పుట్టాడు, కుటుంబంలో ఆ రోజు పుట్టాడు. నేడు నేను నీ ఇంట ఉండవలసి. చూడండి, యేసుప్రభు వారు ఈ ఊరికి వచ్చి ఎవరో ఒక ఇంట్లో ఉండి ఒక పూట భోంచేసి వెళ్ళాడు అనుకోండి, ఆ ఇల్లు హైప్ ఎలా ఉంటుంది? యూట్యూబ్లో ఎట్లుంటుంది, విజిటర్స్ ఎట్లుంటుంది, ఇంటర్వ్యూలు ఎట్లుంటారు, వాళ్ళ సంబరం చెప్పనలో అవుతుంది అంటారా? ఈ జక్కయ్యకి కలిగిన భాగ్యం నాకు తెలిసి ఎరుకలో మిగతా వాళ్ళకి లేదేమో. అలాంటి భాగ్యంలోనికి జక్కయ్య తీసుకురాబడ్డాడు. అందుకే జక్కయ్యకు ఇంకో క్రెడిట్ ఇచ్చినాడు, బిరుదు ఇచ్చినాడు. ఇతడును అబ్రహాము కుమారుడు. జక్కయ్యకి అబ్రహాముకి భౌతికమైన జీనియాలజీలో ఏమీ కనెక్షన్ లేదు. మరి అబ్రహాం కుమారుడు జీనియాలజీలోకి ఎట్లా వచ్చినాడు? కొత్త నిబంధనలో యేసుప్రభువుని అంగీకరించిన వారంతా అబ్రహాం జీనియాలజీలోకి వస్తున్నారు. మత్తయి సువార్త 1:1 అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎవరు వంశావళి అది? యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు వంశావళి వెనక్కి ఎక్కడికి వెళ్తుంది? దావీదు దగ్గరికి వెళ్తుంది. దావీదు వంశావళి ఎక్కడికి వెళ్తుంది? అబ్రహాము దగ్గరికి వెళ్తుంది. ఇతడును ఆదాము కుమారుడు అనలేదు. ఆదాము కుమారుడు అంటే ఎక్కడ పోతుంది? ఆదికాండం 5వ అధ్యాయం. అతడు మృతి పొందాను, అతడు మృతి పొందాను, అతడు మృతి పొందాను అని. అబ్రహాం వంశావళి అంటే ఎక్కడికి వెళ్తుంది? అతడిగా నేను, అతడిగా నేను, అతడిగా నేను, అతడిగా నేను, అతడు పుట్టాను. ఏ వంశావళిలో ఉన్నాం? ఆదామా, అబ్రహామా? యేసుప్రభు ఆ సందర్భంలో అన్నాడు, నశించిన దానిని వెదికి రక్షించడానికి మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చి. కనుక ద వెరీ పర్పస్ ఆఫ్ జీసస్ కమింగ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఇస్ ఫర్ సాల్వేషన్. మనుషునికి రక్షణ ఇటు కొరకై యేసుప్రభు వారి భూమి మీదకి దిగి వచ్చిన. అందుకే నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఏ సేవియర్ ఈజ్ బోర్న్. రక్షకుడు ఉదయించిన. లూకా 2:11 మనం అదే చదివాం కదా. నేడు అనే పదం మీరు గుర్తుపెట్టుకున్నారా? లూకా 2లో. ఇక్కడ లూకా 19లో ఏం పదం వచ్చింది? నేడు ఇంటికి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, జవాబు చెప్ప, సరేనా? నేడు అనే మాట ఎవరు ఎక్కువ సార్లు రాశారు? ఏ పుస్తకంలో ఎక్కువ సార్లు కనిపిస్తుంది? సింపుల్, లూకా. ఇప్పటిదాకా 2 నెలలు ఈయన చూసాం కదా. మీకు తెలిసింది ఒకటి చెప్పండి. కొద్దిగా ఆలోచించండి. క్రిస్మస్ పండగ, బట్టలు, పిండి వంటలు దాటేస్తే ఈజీగా మీకు క్లిక్ అవుతుంది. ఇంకా మీరు అక్కడే సుట్టు కేక్లు, క్యాండిల్స్, క్యారల్స్, చిక్కు ఇవన్నీ తిరుగుతున్నారు అనుకో, క్లిక్ కాదు. యేసుప్రభు వారు కుడివైపునున్న దొంగను చూసి సెలవులు అన్నాడు, నేడు నీవు నాతో కూడా. కనుక నేడు, టుడే అనేది లూకా సువార్తలో మనకు బంగారు తీగ వల్లే ప్రవహిస్తూ వస్తుంది. టుడే, 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 టుడే. గాడ్స్ డే ఇస్ టుడే. దేవుని దినం ఏంటి? ఈ దినం. సైతాన్ దినం ఏంటి? టుమారో. మన దినం ఏంటి? ఎస్టర్డే. ఇంకోసారి చెప్పనా? చెప్పమంటారా వద్దా? ఎస్టర్డే, నిన్న అంటే మన దినం. నిన్న ఎట్లా చేసాం బ్రదర్? పోయిన సంవత్సరం ఎట్లా జరిగింది బ్రదర్ పండగ? పోయినసారి బట్టలు. అంత పాస్ట్ని గురించి మనం ఎక్కువ మాట్లాడతాం. వీఆర్ పీపుల్ ఆఫ్ ద పాస్ట్. నిన్న యేసు ప్రభు నిన్న సరేనక్క చేసినారు, సరేనమ్మా బాగా చేసినారు. వాట్ అబౌట్ టుడే? ఈరోజు బాగాలేదులే ప్రభు. ఒకేసారి అంతా చేస్తాం. ఇంకోసారి యేసు ప్రభు నేడే రక్షణ దినము, నేడే మీ ఇంటికి రక్షణ
వచ్చిన్నది. గాడ్స్ డే ఇస్ టుడే. సైతాన్ దినం ఏమంటే రేపు. రేపు రక్షణ ఉందిలే. రేపు మందిరికి వస్తారు, రేపు బైబిల్ చదువుకుంటారు, రేపు ప్రార్థన చేసుకుంటారు, రేపు సువార్తకు పోతారు. రేపుకి రూపే ఉండదు. పాతకాలంలో ఇంటికి బయట ఒక స్లోగన్ రాసేవాళ్ళు. ఏమని? ఓ స్త్రీ వస్తూనే ఉంటుంది, ఆమె రోజు చూస్తుంది పోతుంది, రేపురా రేపురా. ఎన్ని రేపులు ఇంక రాలేదు. అందుకే మనిషి రేపు 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 అనేది పెట్టుకొని ఉంటాడు. రేపు పని చేయాల, రేపు ఈ పని చూసుకోవాలా, రేపు ఈ బాధ్యతలు రేపు. అందుకే పెద్దోళ్ళు అంటారు కదా, రేపు అనే దానికి రూపే ఉండదురా, ఏం చేయాలనుకున్నాం అది ఈరోజే చేయాలి. ఇప్పుడు ఈ మూడిట్లో మనము ఏ దినంలో ఉన్నాం? ఆర్ వి ఇన్ అవర్స్ డే, ఆర్ లార్డ్స్ డే, ఆర్ డెవిల్స్ డే? మన దినంలో ఉన్నామా, ప్రభు దినంలో ఉన్నామా, సైతాన్ దినంలో ఉన్నామా? చాలా ఆలోచిస్తున్నారు. దీనికి నోబెల్ ప్రైజ్ రాదు. కౌన్ బరేగా కరోర్పతి మాదిరి కోట్లేమి రావు. మనం నిన్నటి వారమే, నిన్నటి గురించి ఆలోచిస్తాం. కానీ ప్రభు కార్యాలు ఈ దినము, ఈ దినమే చేయాలి, ఈ దినమే ప్రకటించాలి, ఈ దినమే మాట్లాడాలి, ఈ దినమే ప్రార్థన చేయాలి, ఈ దినమే రక్షణ పొందాలి. ఇంకెవరైనా రక్షణ పొందకపోతే యేసు ప్రభు యొక్క సువర్తమానం ప్రకటిస్తున్నాం. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టిండు. ఆ యేసునాథుడు మనుషులందరి పాపాలు భరించడానికి శిలువ మీదకి వెళ్ళి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన్ని లేచి పరలోకంలో మహామహుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యేసు ప్రభు వాడు తిరిగి రానయ్యున్నాడు. యేసు యందు విశ్వాసం వస్తే పాపాలు క్షమించబడతాయి, జీవితం మార్చబడుతుంది. ఆయన రక్తం చేత కడిగి శుద్ధీకరిస్తాడు. ఆయన కుమారుడుగా కుమార్తెగా చేసుకుంటాడు. ఎంతకాలం మునికోలలకు ఎదురుతనతో యేసును సొంత రక్షణగా అంగీకరించకుండా నిరాకరిస్తూ త్రోసివేస్తూ అవిధేయతతో జీవించడానికి ప్రయత్నం చేస్తా. నీకు మంచి పేరే ఉంది, మందిరంలో కూడా ఆయా పనులు చేస్తున్నాయేమో, ఇంట్లో కూడా చాలా మంచి పిల్లోడు. రక్షణ పొందిన వాళ్ళకింటే మంచి వాళ్ళు కొంతమంది ఉంటారు. మీకు తెలుసు కదా, లోకం కూడా అలాంటి వాళ్ళు ఉండరు. బిలీవర్స్ కంటే మంచి వాళ్ళు ఉన్నారు లోకంలో. మనం ఉద్యోగం చేసే దగ్గర మీకు కనిపిస్తారు కదా, సిగరెట్ తాగరు, సినిమాలు చూడరు, బూత్ మాటలు మాట్లాడరు, లంచాలు తీసుకోరు, సమయానికి వస్తారు. ఎంత చేస్తారంటే విశ్వాసుల కంటే చాలా రెట్లు మేలు అంట. బట్ ఒక్కటి ఏంటంటే యేసుప్రభు రక్తం వారి మీద లేదు. యేసుప్రభు ఎంత విశ్వాసం ఉంచిన వారి మీద యేసు రక్తం ఉంది. పరలోకానికి వెళ్ళేది ఈ మేడి చెట్టును బట్టి కాదు, యేసును బట్టి. అందుకే యేసుప్రభు నందు విశ్వాసం ఉంచి జీవితం మార్చబడి కొత్త సంవత్సరంలో బ్రాండ్ న్యూ లైఫ్లో ప్రవేశించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు, అబ్రహాము కుమారులు అవుతారు. ఒక్కరోజు జక్కయ్య జీవితం మార్చివేసింది. ఎరుకోలో ఉన్నవాడు అబ్రహాము యొక్క రాజ్యంలోనికి, రొమ్ముల దగ్గరికి, వంశావళిలోనికి తీసుకురాబడ్డాడు. ఫ్రీ, ఉచితం. యేసు రక్తము మానవులకి అందుబాటులో ఆయన ఇచ్చిన కనుక మొట్టమొదటిది యేసు ప్రభువారు మనుషులను ప్రేమించి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. రెండవది చూస్తామా? మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్క్ చాప్టర్ 10 verse 45. మార్కు 10:45. మార్క్ చాప్టర్ 10 verse 45. మార్కు 10:45. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చెను. ఏ మాట మీద మనం ఆలోచిస్తున్నాం? ఏ మాట మీద మర్చిపోయినారా? ఏమ్మా? ఓకే. వచ్చెను 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 వచ్చెను. ఉదయం ఏం చూసాం? పుట్టెను 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 పుట్టెను.
బాండ్ అని చూసి ఇప్పుడు కేమ్ డౌన్ అని చూస్తాం. మొదట దేని కొరకు వచ్చినాడు? రక్షించటానికి వచ్చి. రెండవది దేని కొరకు వచ్చినాడు? పరిచర్య చేయటానికి వచ్చినాడు. ఈ కేమ్ నాట్ ఇన్ టు దిస్ వరల్డ్ టు బి మినిస్టర్డ్ అండ్ టు బట్ టు మినిస్టర్. ఆయన మన చేత పరిచర్య చేయించుకోవటానికి రాలేదు, కానీ ఆయన మనకు పరిచర్య చేయటానికి వచ్చింది. ఎవడన్నా ఇలాగ చేసేవాళ్ళు ఉంటారా? మామూలు మీరు చూస్తుంటారు కదా కర్ణాటకలో. నేను చెప్పే మాటలు మీకు అర్థం కావాలని చెప్తుంటా. ఎవరైనా సేవ చేయించుకోవాలనుకుంటారు, కానీ గొప్పోళ్ళు అంటే సేవ చేసేవాళ్ళు గొప్పోళ్ళు ఎలాగైతారు? అవుతారా? బైబిల్ ఒక్క సందర్భంలోనే ఇది ఉంది ప్రపంచంలో. దిస్ ఈస్ ద ఓన్లీ పర్సన్ హూ సర్వ్ ద పీపుల్, సర్వింగ్ ద పీపుల్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ బవింగ్ డౌన్ అండ్ వాషింగ్ ద ఫీట్ ఆఫ్ ఏ డిఫైల్డ్ పీపుల్. పాపంలో ఉన్న సామాన్యమైన వారి యొక్క పాదాల కడిగే అంతగా తను తగ్గించుకొని సేవ చేయటానికి పురమాయించబడిన ఒకే ఒక వ్యక్తి, ఆయన పేరు యేసు. మిగతా వాళ్ళు సేవ చేయించుకుంటారేమో, అయితే యేసు సేవ చేయటానికి వచ్చాను. ఈ కేమ్ టు సర్వీస్. మనమును యేసు ప్రభు యొక్క మాదిరి. ఎందుకు అలాగ సేవ చేశాడంట? యోహాను సువార్త 13వ అధ్యాయంలో చూడండి, జాన్ చాప్టర్ 30. యోహాను సువార్త 13వ అధ్యాయం 15. జాన్ చాప్టర్ 13 వర్స్ 15. యోహాను 13:15. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ. వై డిడ్ జీసస్ డూ దట్? 13వ అధ్యాయం యేసు ప్రభు వారు శిష్యులు పాదాలు కడగడాన్ని గురించిన సందర్భం. భోజన పంక్తికి శిష్యులు కూర్చున్నప్పుడు యేసు ప్రభు వారు భోజన పంక్తిలో నుండి లేచి వాళ్ళ పక్కన ఉంచి, తర్వాత పాత్ర తీసుకుని దాంట్లో నీళ్లు పోసుకుని శిష్యుల పాదాలు కడుగుతూ టువాల్తో వారి పాదాలు తొడటానికి పూనుకున్నాడు. దిస్ ఇస్ ద హంబుల్ యాక్ట్ అండ్ ఈజ్ హంబ్లర్ దెన్ ద హంబ్లెస్ట్. ఆయన దీనులకు ఇంకా దీనుడు. ఆయన వల్లే దీనత్వం కలిగిన వారు ఎవరు లేరు. ఇప్పుడు ఆయన ఎందుకు ప్రభువా నువ్వు ఇలాగ చేసావంటే, మీరు ఇలాగ చేయటానికి. మనం లిటరల్గా వచ్చిన వాళ్ళ పాదాలన్నీ కడగాలని కాదని అర్థం. అంటే దేర్ మస్ట్ బి ఏ విల్లింగ్నెస్ టు సర్వ్ ద పీపుల్ ఆఫ్ ద గాడ్ ఈవెన్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ద ఫీట్. వాళ్ళ కాళ్ళ మట్టుకు వారికి సేవ చేయటానికి మనం ఇష్టపడాలని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. మన కాళ్ళ పట్టుకునే సంగతి దేవుడు ఎరగగానే జుట్టు పీక పట్టుకుంటేనే సమస్యలు వస్తాయి. చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? కాళ్ళు పట్టుకునే సంగతి దేవుడు ఎరగగానే ఏం పడుతున్నారు? జుట్టు పట్టుకుంటున్నారు, లేకపోతే పీక పట్టుకుంటున్నారు. అందుకని బ్రతికించడానికి బదులుగా వారి మరణమునకు హేతువులు అవుతున్నామేమో. మినిస్ట్రీస్ టు మేక్ దెమ్ క్విక్. వారు బ్రతికినట్లుగా, జీవప్రాప్తులగినట్లుగా చేయాలి. యెహోవా మేము నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికించవా. విల్ దై నాట్ రివైవ్ us again that we may rejoice in thee. దేవుని యందు మనం సంతోషించినట్లు ఆయన మనల్ని మరలా బ్రతికించుట కొరకు ఆయన మనకు పరిచయం చేయడానికి. ఆయన ఆరంభం నుండి అంతము దాకా మనందరికి రకరకాల పరిచయలు చేస్తూ వచ్చి వాక్యోపదేశం చేశాడు, రోగులను స్వస్థపరిచినాడు, తర్వాత ఏడుస్తున్న వారిని ఆదరించినాడు, తుఫాన్లో ఉన్న వారికి అభయహస్తం చూపించినాడు, పేదలకు కరుణించినాడు. ఎన్ని 1, 2, 3, 4. యోహాన్ అంటాడు ఆయన చేసినవన్నీ రాయాలంటే సాధ్యమయ్యే పని కాదు. అలాగే చేసి యాత్రను ముగించి వెళ్ళాడు. అది చేయటానికి ఈ భూమి మీదకి వచ్చింది. అంటే వాట్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్ కెన్ సర్వ్ ఇంపర్ఫెక్ట్ మ్యాన్ ఈజ్ ద వెరీ పర్పస్ ఆఫ్ జీసస్. ఒక సంపూర్ణమైన పురుషుడు, ఒక సంపూర్ణమైన వ్యక్తికి, మనుషునికి ఎలాగ సేవ చేయగలడో చూపించేది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత లేదా పుట్టుక, వచ్చుట. ఇప్పుడు మనకి కూడా ఇది ఎవరని చెప్పారనుకోండి, ఎందుకు మీరు పుట్టారు అని ఏం చెప్తారు జవాబు? ఏమో దేవుడు పుట్టమన్నాడండి అందుకే పుట్టాం. ఇదే మనకు వర్తించుకుంటే వీఆర్ బౌండ్ టు సర్వ్ అదర్స్.
ఇతరులకు పరిచయం చేయటానికి ప్రభు మనల్ని భూమి మీద ఉంచినాడు అని అంటే ఎక్కడికో పోతుంది కదా ప్రాణం. ఇదేంటి కొత్త కొత్తగా ఉంది. ఏదో మేము బతకాలనుకుంటున్నాం, ఉద్యోగం చేసుకొని పిల్లలు పెళ్ళిళ్ళు, పేరెంటాలు, మనవడు మనవరాండ్లు అంత సుఖంగా ఉండి హాయిగా ప్రభువా ఎప్పుడొస్తావు, ఎప్పుడు తీసుకుంటావు? అది మనం అనుకునే పర్స్పెక్టివ్ లైఫ్‌కి. కానీ యేసుప్రభు అనుకున్న పర్స్పెక్టివ్ అది కాదు మన లైఫ్‌కి. మొదట మనల్ని రక్షించి, ఆయన నామమును బట్టి ఇతరులను సేవించటానికి ప్రభువు మనల్ని భూమి మీద ఉంచాడు. మనం దేవుని ఇంటి వారినే సేవించలేకపోతే ఇంక బయటోళ్ళని ఏం సేవిస్తాం? నేను ఈ మాటలు చెప్తుంటే మీరు అనుకోవచ్చు, బ్రదర్ అంత తేలికే సంగతి కాదని. అది వాస్తవమే. మనం ఎవరికైనా మేలు చేయాలనిపోతే అది కీడైతది. అందుకని మనం కొన్నిసార్లు చెప్తుంటాం కదా! ఏం పరిస్థితి వచ్చినా ఎవరైనా మనం మేలు చేసినోళ్ళు మనకి కీడు చేస్తే బ్రదర్, ఆయన్ని ఎవరు తెచ్చినారనుకున్నారు ఇక్కడి దాకా? వాళ్ళకి ఎవరు ఉద్యోగం ఇప్పించినారనుకున్నారు? ఎవరు పెళ్లి చేసినారనుకున్నారు? వాళ్ళ పిల్లలకి అన్నీ మేమే దగ్గరుండి చేసినాం బ్రదర్. ఇప్పుడు వాళ్ళు ఇట్లా అయ్యారు బ్రదర్. ఇట్లాంటి స్టోరీస్ మనము వింటూనే ఉంటాం స్లీప్‌లెస్ నైట్స్. మరి ప్రజలు చేస్తారు ఇట్లే. ఎందుకంటే ప్రజల స్వభావం ఇది. ఇశ్రాయేలీలే. మోషేనే. ఇశ్రాయేలీలేంటి? గొడవ పడే సణుక్కునేవారు. ఈ మోషే అనువాడు ఏమాయనో. మోషే స్థానంలో ఉంటే మనమేం చెప్పిండు అసలు వాళ్ళని విడిపించింది ఎవరు కదా? నేను కాదా? వాళ్ళు బయటికి తెచ్చింది ఎవరు కదా? మేము కాదా? వాళ్ళకి నీళ్లు ఇచ్చింది ఎవరు కదా? మేము కాదా? వాళ్ళకి పైనుండి మన్నా కురిపించేది ఎవరు కదా? నేను కాదు. ఇప్పుడు మోషే అనువాడు ఏమైనా వాళ్ళకి ఎంత లెక్కలేదు చూడండి బ్రదర్ నేనంటే. చూస్తా వాళ్ళ కథే చూస్తా. అనుకునింటావేమో. కానీ మోషే అలాగనలేదు. బైబిల్‌లో రాయబడింది మోషే యెహోవా సన్నిధిలో సాగిలపడెను. పీపుల్ ఆర్ ఆల్వేస్ పీపుల్. లీడర్‌షిప్ ఈజ్ ఆల్వేస్ లీడర్‌షిప్. ప్రజలు ఎప్పుడు ప్రజలుగానే ఉంటారు. వాళ్ళ దృష్టితోనే ఆలోచిస్తారు. వాళ్ళ వైఖరితోనే ఆలోచిస్తారు. వాళ్ళ తలంపులతోనే ఆలోచిస్తారు. మనిషికి, దేవుడికి అసంఖ్యాకమైన తేడాలున్నాయి. ఒక తేడా చెప్పనా? మనం 99 సార్లు పొరపాటు చేసి దేవుడి దగ్గరికి 100 సారి ప్రభువా నన్ను క్షమించు పొరపాటు చేసినానని పోతే ప్రభు క్షమిస్తాడు. మనిషికి 99 సార్లు మేలు చేసి 100వ మేలు చేయకపోతే మనిషి ఏమంటాడు తెలుసా? వాళ్ళు అంతే చెడ్డోళ్ళు. ఏం చేయరు. ఊరికే చెప్తారు కానీ ఏం చేయరు. 99 సార్లు డబ్బులు ఇచ్చింటాడు. 99 సార్లు ప్రార్థన చేసింటాడు. 99 సార్లు వాళ్ళ ఇంటికి పోయి దర్శించింటాడు. 99 సార్లు వాళ్ళని ప్రోత్సాహపరిచింటారు. ఏదో ఒక్కసారి ఆరోగ్యాన్ని బట్టో, లేకపోతే ఇబ్బందిని బట్టో, ఇన్కన్వీనియన్స్‌ని బట్టో, బిజీ షెడ్యూల్‌ని బట్టి ఆ ఒక్కసారి మాట్లాడకపోతే, ఒక్కసారి ప్రార్థన చేయకపోతే, ఒకసారి సాయం చేయకపోతే, ఒకసారి ముందుకు రాకపోతే మనిషి ఏమంటాడు? వాళ్ళంతే. మా బంధువులే బ్రదర్. మా ఊరు సేవకుడే బ్రదర్. మా మందిరం వాళ్ళే బ్రదర్. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ మ్యాన్. మనిషిని కథ అది. విచిత్రం ఏంటంటే మనిషి ఎప్పుడు 100 సార్లు యేసుప్రభు వలె చేయలేడు. మ్యాన్ హ్యాస్ ఎ లిమిటేషన్స్. మనుషునికి పరిమితులు ఉన్నాయి. చేయగలిగినంతే చేస్తాడు. శక్తికి మించి మనుషుడు చేయలేడు. కనుక ఇతరులకు తృప్తి ఉందా లేదా మనం చేసింది అనేది కాదు ప్రాముఖ్యం. ప్రభువు మహిమ కొరకు చేసామా లేదా అనేది ప్రాముఖ్యం. ప్రభు దాన్ని చూస్తాడు. అందుకే 1 కొరింథీ 10:31 ఉంది కదా, మీరు ఏం చేసినా, భోజనం చేసినా, పానం చేసినా, నీళ్ళు ఇచ్చినా, వారికి సహాయం చేసిన సమస్తము దేవుని మహిమ కొరకు. యేసు ప్రభు వారు వచ్చిన రెండవ ఉద్దేశం మనం చూస్తాం. మూడవది చూస్తామా? యోహాను సువార్త 9వ అధ్యాయం 39. జాన్ 9:39. యోహాను 9:39. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అని తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు. చెప్పండి. అలసిపోయారా?
అలసిపోయారంటే ముగిస్తా. నాకు కూడా ట్రైన్ టైం అయింది. వచ్చి తిని వచ్చి తిని వచ్చి ఎందుకు వచ్చాడంట? చూడని వారు చూడటానికి, తీర్పు తీర్చడానికి. ఇది మనకి ఏ జ్ఞాపం చేస్తుంది? టు బ్రింగ్ సెపరేషన్, ప్రత్యేకత. చీకటి వెలుగు తేడా, చూసేదానికి చూపు లేని దానికి తేడా, అంటే గురుడి వారికి చూపు కలిగిన వారికి తేడా, మంచి కార్యం చెడు కార్యంకి తేడా. He came forth into this world. He came down into this world. A separation. ఎవరు మంచి ఎవరు చెడు, ఎవరు ఆత్మీయులు ఎవరు ఆత్మీయులు కాదు, ఎవరు యేసు మనస్సు కలిగిన వారు ఎవరు యేసు మనస్సు లేనివారు, ఎవరు భౌతికమైన వారు ఎవరు పరసంబంధమైన వారు, ఎవరు క్రీస్తు మనస్సు కలిగిన వారు ఎవరు క్రీస్తు మనస్సు లేకుండా సొంత మనస్సు కలిగిన వారు. ఈ కేమ్ ఫర్ దిస్ సెపరేషన్. ఈ ప్రత్యేకమైన దాని కొరకు యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చిన. అందుకే పౌలు రాస్తూ 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం అనుకో ఆఖరి వచనం, 2 Corinthians chapter 9 verse 15. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. చెప్ప సఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. క్రైస్ట్ ఈజ్ అన్స్పీకబుల్ గిఫ్ట్. 2 కొరింథీ 9:15 చెప్ప సఖ్యము కానీ దేవుని వరము. యేసుక్రీస్తు ప్రభు అన్స్పీకబుల్ గిఫ్ట్. చెప్ప సఖ్యము కానీ అనే మాట బైబిల్ ఎన్నిసార్లు ఉన్నాయి? అన్స్పీకబుల్ అనేది తెలియదా? తెలుసు, కానీ మీకు టైం లేదు. 3 సార్లు రాయబడింది ఈ మాట కొత్త నిబంధనలు. అన్స్పీకబుల్ అన్స్పీకబుల్. మొదటిది అన్స్పీకబుల్ గిఫ్ట్, ఇందాక మనం చూసాం 2 కొరింథీ 9:15. రెండవది పేతురు పత్రికలో భక్సింగ్ గారి టెస్ట్ మనీకి పైన రాసింటారు కదా, జాయ్ అన్స్పీకబుల్ ఫుల్ ఆఫ్ గ్లోరీ, అన్స్పీకబుల్ జాయ్. మూడవది పౌలు 3వ ఆకాశానికి ఎక్కిపోయిన తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం అనుకుంటా, ఆయన మాట్లాడుతూ అన్నాడు, పైకి పోయి ఏం చేశారు అని వాళ్ళని మీరు నన్ను అడుగుతారేమో. ఐ హర్డ్ అన్స్పీకబుల్, చెప్ప సఖ్యము కాని మాటలు విన్నాడు. వి డోంట్ నో వాట్ ఆర్ దే. ఆ మాటలన్నీ ఏమో మనకు తెలియదు. అన్స్పీకబుల్ థింగ్స్. సో అన్స్పీకబుల్ గిఫ్ట్, అన్స్పీకబుల్ జాయ్, అన్స్పీకబుల్ థింగ్స్. ఎవరికి ఇచ్చినాడు ఇవన్నీ? స్పీకబుల్ పీపుల్. మనం మాట్లాడగలిగినంతకంటే ఇంకెక్కువ మాట్లాడతాము, కానీ మనలాంటి వాళ్ళ కొరకు ప్రభు వారు ఇవన్నీ సిద్ధం చేసి. అన్స్పీకబుల్ అంటే అర్థమేంటి అని అంటే, ఇది ఎందుకు పౌలు పికప్ చేసుకున్నాడంటే, ఇది చెప్పి నేను ముగిస్తే, ఎందుకంటే మీరు అలసిపోయారు కదా క్రిస్మస్ చేసుకొని. బాడీ లాంగ్వేజ్ చెప్తుంది. నేను ఒక ఉద్యోగంలో ఉన్నాను, ఆ ఉద్యోగం ఇదే చేస్తుంది. ఏమంటే స్టూడెంట్స్ మధ్యలో ఉంటాను కదా నేను, అందుకనే వాళ్ళు బాడీ లాంగ్వేజ్ నేను క్లాస్ కంటిన్యూ చేయాలా ముగించేయాలా అని. నేనంటే మా స్టూడెంట్స్కి చాలా ఇష్టం. బాగా చెప్తున్నాను కాదు, సార్ తొందరగా ముగిస్తాడు రా. ఎవడో ఒకడు అనుకుంటాడు తొందరగా ముగించాలంటే ఏం చేయాలరా అంటే, నువ్వు వాచ్ చూసుకోరా అని ఒకడు చెప్తాడు, ఒకడు నువ్వు ఆవలించరా అని ఒకడు చెప్తాడు, ఒకడు నిద్రపోయే ఫీలింగ్ అని ఏం చెప్తాడు. ఎందుకంటే బాడీ లాంగ్వేజ్ చూసిన తర్వాత నాకు చెప్పుద్ది కాదు, పాపం అంత అలసిపోయారు కదా వాళ్ళని ఎందుకు సెలవు వేయాలా అనిపిస్తుంది. మీ బాడీ లాంగ్వేజ్ చూసిన తర్వాత నాకు అలాగే అనిపించింది. యేసుప్రభు పుట్టినాడు కానీ మరి వీళ్ళకి ఎంతో ఇబ్బంది ఉంది ఆయన పుట్టుక. అదొక పట్టణం పేరు, వ్యాపార కేంద్రం కొరంతి పట్టణం. కొరంతి అంటే ముఖం మొత్తట అని అర్థం. అంటే పాపంలో ముఖం మొత్తిపోయింది. ముఖం మొత్తట అంటే మీకు తెలుసు కదా. ఉదాహరణకి మీకు కొద్దిగా స్వీట్ అంటే ఇష్టం అని, ఏ స్వీట్? కర్ణాటక అంటే మైసూర్ పాక్ అని అనుకుందాం. పేడ, సరే ఆవు పేడ ఏ పేడ? ఓకే, ఒక మంచి స్వీట్ మీకు ఇష్టం.
మీకు ఆ స్వీట్ తిననంత దాకా ఏముంటది, అబ్బా! ఇట్లాంటి స్వీట్‌లు ఒక 4, 5 నేను తినేస్తే ఇప్పుడు నాకు చాలా ఆకలేస్తుంది ఇష్టమని అనుకోవచ్చు. ఒక స్వీట్ తిన్న తర్వాత మరేమనిపిస్తది? రెండోది తిను అంటే అప్పటికి ఎగటైంటది. ఇంకేం చేయలే యవ్వనస్తులైతే ఒక ధైర్యం చేస్తారేమో తినటానికి. ఈ 2 తినిన తర్వాత మూడోది తిననా వద్దు. అరే 4, 5 తక్కువొస్తాయంటే వద్దంటే ఇప్పుడు కాదులే నేను తర్వాత తింటాను. తర్వాత కాదు ఇప్పుడే తిను. ఇప్పుడు తినలేను. దాన్నేమంటామంటే ఎగటు అంటాం. సాటియేటెడ్ మొఖం మొత్తట. తినాలని ఆశ ఉంటది. తినబుద్ధి కాదు. అలా కొరంతి అంటే పాపములో మొఖం మత్తిపోయింది వాళ్ళకి. అంత విచ్చలవిడిగా పాపం చేసేవారు. వ్యాపార కేంద్రం, పాపానికి పుట్టినిల్లు, పరిశుద్ధతకు విసుమంతా కూడా స్థలం లేని పరిస్థితిలో వాళ్ళు వాక్యం ప్రకటించినారు, రక్షణ పొందినారు. ఒక చిన్న సంఘం ఏర్పడింది. అది ఇంత అంతే వ్యాపించింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు పుట్టాడు. ఆయన జన్మము అనంటే ఎలాంటిది, ఏం కథ అనే ప్రజలు రకరకాలుగా తలస్తూ ఉన్నారు. వాళ్ళు నేను ఇందాక చెప్పాను గదా! మంచి వ్యాపారస్తులు, డబ్బున్నోళ్ళు అని. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఏమో అంత పోగొట్టుకోరు గదా! ఇంకా తెలివిగా ఇంకా సంపాదించుకోవటానికి ప్రయత్నం చేస్తారు. బట్ అది విచిత్రం ఏంటంటే ఇలాగ దుమ్మున్న హుబ్లీ గాదు. అది కొండలున్న ధారవాడ లాంటిదో, లేకపోతే ఇంకేదో హైదరాబాద్ లాంటిదో ఉంటది. కొన్ని ఇళ్ళు పైన, కొన్ని కింద, కొన్ని అట్లా అంత హిల్లీ ఏరియా మాదిరి. వైజాగ్, విజయవాడ అట్లున్నట్లు, లేదా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌లో ఉన్నట్లు కొండల కొండల మీద అట్లుంటది. అక్కడ కొరంతి పట్టణంలో ఉన్న వాళ్ళు విస్తారంగా బంగారము, మంచి ప్లాటినం ఇలాంటివి సంపాదించుకొని ఇళ్ళల్లో పెట్టుకున్నారు. అప్పుడు బ్యాంక్ లాకర్స్ లేవు గదా! కనుక ఇళ్ళల్లోనే పెట్టుకునేవాళ్ళు. ఉన్నట్టుండి ఏం జరిగిందంటే అగ్ని ప్రమాదం వచ్చింది. అగ్ని ప్రమాదం వచ్చేటప్పటికి ప్రజలేం చేశారంటే ఇళ్ళల్లో నుండి బయటకొచ్చారు. అగ్నికున్న లక్షణం ఏంటంటే దేన్నైనా కాలుస్తుంది. పక్షపాతం లేదు. అందుకే దాన్నేమంటారంటే పంచభూతాల్లో ఒక భూతము అని అంటారు. భూతం అంటే పక్షపాతం లేనిది అని అర్థం. ఇప్పుడది కాల్చిన తర్వాత పేపర్‌లు అవి ఇవన్నీ బూడిదైపోయినాయి. ఈ బంగారము, వెండి, ప్లాటినం ఇలాంటి దగ్గరికి ఇంట్లోనే మీరు పెట్టుకునుంటారనుకోండి. మంటలొచ్చి కాల్చేసినాయి. ఇలాగ ప్రతి ఇంట్లో కాల్చిన తర్వాత బూడిదైపోయింది. ఈ మెటల్ ఏమైపోయిందంటే ఇదంతా మీరు అర్థం చేసుకోవాలంటే ఒక లావా మాదిరి, బెల్లం పాకు మాదిరి ఒక ద్రవం బయటకొస్తుంది ఇంట్లో నుండి. అట్లా వీధుల్లో నుండి అలాగొచ్చి కొన్ని చోట్ల ఆగిపోయింది. లిక్విడ్ అయిపోయింది. అంటే అది ద్రవం అయిపోయి ద్రవీభవన క్రిస్టలైజేషన్ అని అంటాం. ఘనీభవించిపోయింది. ఘనీభవించిన తర్వాత ఇంకా ప్రవహించదు. అక్కడే ఆగిపోతారు. అప్పుడు కొంతమంది పిల్లలు ఏం చేసినారంటే ముద్దలు ముద్దలు దాన్ని బెల్లం ముద్దలు చేస్తాం గదా! మీరు పండగ చేసినారు గదా! అన్నీ ముద్దలు ముద్దలు చేస్తారు గదా! అలాగ ముద్దలు ముద్దలు చేసుకొని దాన్ని సిల్వర్ ఫాయిల్ మీరు వాడతారు కదా! ఏదన్నా భోజనము అది ఇది చుట్టానికి, చపాతీలు చుట్టానికి, ప్యాక్ చేసటానికి. అలాంటి సిల్వర్ ఫాయిల్‌లో దాన్నంతటిని చక్కగా ప్యాక్ చేసి, అప్పుడే అన్ని ఇంట్లల్లో దగ్గర పెట్టుకున్నారు. ఇంక వాళ్ళ ఇళ్ళు కాలిపోయినాయి ఇదంతా వచ్చింది. ఆ దినాల్లోనే ఎవరిదైనా పెళ్ళిళ్ళు, తర్వాత బర్త్‌డేలు అలాంటివి జరిగితే వీళ్ళు ఏం గిఫ్ట్ ఇయ్యాలా? ఇళ్ళు అన్నీ కాలిపోయినాయి. బయట ఎక్కడ దొరకట్లేదు. అందుకే ఈ ముద్దలే అల్యూమినియం ఫాయిల్‌లో తీసుకొని బర్త్‌డేకి, పుట్టిన దినం అప్పుడు, వివాహ దినాలప్పుడు అవి ఇచ్చేవాళ్ళట. అప్పుడు ఇచ్చిన తర్వాత అడుగుతారు కదా! పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు బంధువులు, "ఏంటక్కా చాలా పెద్దది తెచ్చినట్టున్నారు మీరు" అని. "ఏముంది ఏం లేదు. ఇదిగో ఇదే అందరిది" అని. అందరూ అలాగే తీసుకొనొస్తే దాన్ని ఏమని పెట్టాలో పేరు తెలియలేదు. బంగారం అనాలా? వెండి అనాలా? ప్లాటినం అనాలా? ఎందుకంటే మెటల్స్ అన్నీ కలిసి ఒకేసారి ఒక ముద్ద రూపంలో వచ్చినాయి. దాన్నేమన్నారంటే అన్‌స్పీకబుల్ గిఫ్ట్. చెప్పసఖ్యము కాని ఇప్పుడు చూడండి, మీరు ఎవరైనా పెళ్ళయిందనుకోండి, మీకేదైనా ఒక మంచి పెన్ను తెస్తే దానికి పేరుంటది. ఏమని? పెన్ను, వాచ్, మొబైల్ ఫోను, ల్యాప్‌టాప్ ప్రతిదానికి మాకిచ్చినారు బ్రదర్ గిఫ్టు అన్‌స్పీకబుల్ అనేవాళ్ళు ఎవడన్నా ఉన్నారా? బైబిల్ ఇచ్చినాడు బ్రదర్. ఇలాంటి గిఫ్ట్‌లనేవి మనం అనుకుంటాం గానీ, అన్‌స్పీకబుల్ చెప్పసఖ్యము కానివారు. అంటే నోటితో చెప్తానికి వీలు గాదు. అప్పుడు పౌలు వాళ్ళు సామాజికంగా వాడే పదాన్ని పికప్ చేసుకొని కొరింథీయులకు రాస్తున్నాడు. క్రైస్ట్ ఈస్ ద అన్‌స్పీకబుల్ గిఫ్ట్.
మీకు వాళ్ళు తీసుకొని వచ్చిన బంగారం ముద్దలు, ప్లాటినం ముద్దలు, సిల్వర్ ముద్దలు అన్నీ భూ సంబంధమైన మెటల్స్. అయితే దేవుని యొద్ద నుండి యేసుక్రీస్తు ప్రభువారు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టులో పరుండబెట్టబడిన చెప్పశక్యము కానివారు. అందుకే థ్యాంక్స్ బి అన్ టు గాడ్ ఫర్ హిస్ అన్స్పీకబుల్ గిఫ్ట్. ఈ దినాల్లో మనము చెప్పశక్యము కాని వరమైన యేసు యొక్క భౌతిక జన్మను గురించి, ఈ పుట్టుకను గురించి జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. 3 విషయాలు ఆయన పుట్టుకను గురించి ఇప్పుడు మనం చూసినాం. మొదటిది, he came to save us, రక్షించడానికి వచ్చినాడు, ఫర్ సాల్వేషన్. రెండవది, he came to serve, సర్వీస్, పరిచర్య చేయడానికి వచ్చినాడు. మూడవది, he came to సెపరేషన్, ప్రత్యేకత కొరకు వచ్చినాడు. మనమును క్రీస్తు వలె ఇతరులను రక్షణలోనికి తీసుకొని వచ్చినట్లు, అలాగే ఇతరులకు పరిచర్య చేయనట్లు, అలాగే మూడవది ఇతరులకు ప్రత్యేకకరమైన మాదిరికరమైన జీవితం జీవించినట్లు ప్రభు మనకు సహాయం చేయనుగా. ప్రార్థన.